నడిపించుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యెహెజ్కేలు ప్రవచన గ్రంథములో పెద్ద ప్రవక్తగా పిలువబడుతున్నటువంటి యెహెజ్కేలు దేవుని యొక్క వాక్యము మాట్లాడబడుతున్నటువంటి మాట. ఈ ఉదయకాల సమయంలో నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో కడుపు నింపుకొనమని నాతో సెలవేగా నేను దాన్ని భక్షించి తిని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంఘం లేక దేవుని బిడ్డలైన వారు, దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట మనకు క్షేమకరమే. హల్లెలూయా. మాట్లాడుచున్నటువంటి ప్రతి మాట కూడా క్షేమకరమే. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, లేక దేవుడే నాకు ఇచ్చుచున్నటువంటి ఆహారముగా ఇది నాకు ఇయ్యబడుతున్నప్పుడు నేను దాన్ని నింపుకోవాలి. మొదటి విషయం ఇదే. దేవుని ప్రజలు దేవుని వాక్యమును నింపుకోవాలి. దేవుని వాక్యముతో మన హృదయం నిండాలి. చాలా సంగతులు దేవుని యొక్క వాక్యములో గుర్తెరగవలసినవి ఉన్నాయి. మనకు మరుగైపోయినాయి. అంత మాత్రము చేత దేవుని వాక్యం మరుగై ఉండలేదు. మనకు మాత్రమే మరుగైనటువంటి పరిస్థితులు ఇవి. దేవుని వాక్యముతో నింపుకోవలసినటువంటి స్థితి ఆ దినాలలో మనం ఉన్నాం. దేవుని వాక్యము చేత ప్రతి ఒక్కరూ నింపబడాలి, లేక దేవుని యొక్క వాక్యము చేత ప్రతి ఒక్కరూ నిండిన వారై ఉండాలి. ఎందుకంటే అది నాకు క్షేమకరం. అది నాకు ఎలా ఉందో తెలుసా? తేనె కంటే మధురముగా ఉండేను. నీ జీవితమును మార్చగలిగింది దేవుని యొక్క వాక్యమే. నీ పరిస్థితులను మార్చగలిగింది దేవుని యొక్క వాక్యమే. ఈ వాక్యము లేనటువంటి స్థితిలో సంఘం ఉండటానికి వీల్లేదు. దేవుని యొక్క వాక్యము చేత ప్రతి ఒక్కరూ నిండిన వారై నింపబడిన వారై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనే మాట ఏంటంటే, వీడికి పొట్టగొస్తే ఏం రావట్లేదు, అక్షరము ముక్క. ఇది అక్షరం తీసి పక్కన పెట్టారు, ముక్క ఒకటే గుర్తుంటుంది మనకి. అక్షరం తీసి అక్షరం పక్కకి వెళ్ళిపోయింది. ఏది నువ్వు అన్నావు? ముక్కనన్నావు, ఏదో ముక్క. ఈరోజు గుర్తు రావాల్సింది అదే. ఏది గుర్తు రావాలి? అక్షరం గుర్తు రావాలి. దాన్ని వదిలేసి ఏది గుర్తొస్తుంది? ముక్కే గుర్తొస్తుంది. పొట్ట కోస్తేనంట ఏం కనపడుతుంది మరి? ముక్కే కనపడుతుంది, అక్షరం కనపట్లేదు. వదిలేసాం కదా మనం మాట్లాడిన మాటలే. పొట్ట కోస్తే ఏం కనపట్లేదంట, వీడికి ఏం కనపట్లేదండి, అక్షరాలు ఏం కనపట్లేదని వదిలేయవచ్చు. దేవుని యొక్క వాక్యములో చాలామందికి వాక్యం అనేది అర్థమవుతుందో లేదో తెలియట్లా. సరే, అంత మాత్రం చేత వారు అవివేకులు అంటామా? వారి అంత మాత్రం చేత జ్ఞానం లేని వారు అంటామంటే, లోకంలో ఉన్న సంగతులన్నిటి మీద బాగా గ్రిప్పు సాధించిన వాళ్ళు, పట్టు, లోకంలో అన్నిటి మీద ఏం చేస్తారు? పట్టు సాధిస్తారు. దేని మీద ఉండదు? వాక్యం మీద ఉండదు. వాక్యం ఎవరి కొరకు? నరపుత్రుడా, దేవుడే మాట్లాడుతున్నాడు. నరపుత్రుడా, నేను నీకు ఇస్తున్నాను, దీన్ని ఆహారంగా తీసుకొని నీ కడుపును నింపుకో. దేవుని యొక్క వాక్యము చేత ప్రతి విశ్వాసి నింపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మనకు మధురం, ఇది మనకు క్షేమం, ఇది మనకు ఆశీర్వాదకరం. దేవుడు తన ప్రజలకు ఇస్తున్నటువంటి ఆహారం ఇదే. హల్లెలూయా. ఇది లేకుండా మన జీవితానికి గమ్యం అనేది లేదు, పరిపూర్ణత అనేది లేదు. వాక్యము లేకపోతే మన జీవితంలో సున్నా. ఏం కలిగిన వారం ఉండాలి? వాక్యం. దేవునికి స్తోత్రం కలుగునుగా. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. అసలు ఉంటే కదా తీసుకెళ్తే ఏం చేస్తాం? దాన్ని ధ్యానిస్తూ ఉంటాం. తింటే, వాక్యాన్ని తింటే, వాక్యాన్ని భుజిస్తే, వాక్యాన్ని తీసుకుంటే, వాక్యము చేత నింపబడితే ఎలా ఉంటాం మనమందరము కూడా? కీర్తన గ్రంథం 1 కీర్తన
మన జీవితాల్లో స్థిరపరచబడుతుంది. హల్లెలూయా. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడిన వాడై చాలు. దేవునికి స్తోత్రము కలుగునుగా. దేవుని ధర్మశాస్త్రమునందు ఏం చేయాలి? మనం ఆనందించాలి. దాన్ని ఏం చేయాలి? దివారాత్రము ధ్యానించాలి. ధ్యానించాలంటే నువ్వేం చేయాలి? వాక్యాన్ని తినాలి, వాక్యంతో నింపుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ, మీరు ఒక విషయాన్ని గమనించండి. మీరు కుశలాలు అడిగే ముందు ఎవరైనా కలిస్తే, ఈ వారంలో విశ్వాసాలు కలిస్తే, నా కొరకు మీరు అడగవలసిన మాట ఏంటంటే, పోయిన వారం వాక్యం చెప్పిన వాక్యం ఏంటని అడగను. వందనాలు చెప్పి, సహోదరుడా సహోదరి పోయిన వారం ఏం వాక్యం చెప్పామని అడగండి. ఎందుకది? ధన్యుడు అవుతాడు కదా. దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఒక మాట పట్టుకొని సాగదెత్తావుగా బాగా, ఆ కాలికి ఈ కాలికి బొబ్బులుగా సాగదీసినట్లు. దేవుని మాటను ఎందుకు దాన్ని ధ్యానించావు? ఎందుకు నింపుకోవు? హల్లెలూయా. అన్నం తింటాం, బిర్యానీ తింటాం, మటను కర్రీ ఏదో ఒకటి తింటాం. ఇవన్నీ చెప్తున్నానని ఉత్సాహం ఉద్యమం ఉందనుకోవద్దు. తినంగానే ఏం చేస్తారు? కూర్చొని తీరిగ్గా వాళ్ళకి ఇశ్రాయేలు ప్రజలకు పళ్ళలో ఇరుక్కున్నట్లుగానే దీని గురించి ఆలోచన ఉంది కదా. దేవుని వాక్యము, ఉదాహరణ ఇది చెప్పడం అనేది కాదు, దేవుని వాక్యమును ఎప్పుడు ధ్యానిస్తున్నాడంట? దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. దేవుని యొక్క వాక్యము నన్ను ఏం చేయాలి? నింపాలి. లేక దేవుని యొక్క వాక్యము చేత నేను నిండాలి. ఇది మధురమైనది, ఇది ధన్యకరమైనది. హల్లెలూయా. ఇర్మీయా గ్రంథం 15:16లో, ఇర్మీయా గ్రంథం 15:16 నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను కనుక నీ మాటలు నాకు సంతోషమును, నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీ మాటలతో లేక దేవుని యొక్క వాక్యముతో నింపబడిన హృదయానికి దేవుడేం కలుగజేస్తున్నాడు? ఆనందము, సంతోషం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ పేరు నాకు పెట్టబడి ఉంది. వారు దేవుని ప్రజలు, వారు దేవుని ప్రజలు. నీ పేరు నాకు పెట్టబడి ఉంది. యేసు ప్రభు ఈ పేరు కాదండి, తన జనులు, తన ప్రజలు అని దేవుడు ఏం చేశాడు? మనకు పేరు పెట్టాడు. ఇక్కడ అంటున్నాడు భక్తుడు, నీ పేరు నాకు పెట్టబడి ఉంది, నీ మాటలు నాకు దొరకగా నేనేం చేశాను? భుజించా. అవి నాకేమవుతున్నామంటే, నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందాన్ని కలుగజేయుచున్నవి. దేవునికి స్తోత్రము కలుగునుగా. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము మన హృదయంలోనికి లేక మనలోనికి వెళ్ళి మనము నింపబడితే దేవుడు మనకు ఆనందాన్ని కలుగజేస్తాడు. ఏది కావాలి? తన పేరు పెట్టబడిన ప్రజలు దేవుని యొక్క మాటలతో నింపబడిన వారై ఉండాలి. ఈ మాటలు బలాన్ని ఇస్తాయి, ఈ మాటలు ధన్యకరమైనవి, ఈ మాటలు మధురమైనవి, ఈ మాటలు సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేస్తున్నాయి. మనుష్యుల మాటలు నొప్పించవచ్చేమో కానీ దేవుని మాటలు ఏం చేస్తాయో తెలుసా? మనల్ని బలపరుస్తూ ఉంటాయి. ఆనందాన్ని, సంతోషాన్ని కలుగచేయగలిగినవి దేవుని యొక్క మాటలే. ఈ దేవుని యొక్క మాటలతో నీవేం చేయాలి? నిన్ను నింపుకోవాలి. ఇవి నాకు దొరకగా నేను వాటిని ఏం చేశాను? భుజించి తిని. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు ఈ ప్రతి మాట కూడా విలువైనదే. దేవుని మాట ప్రతి మాట కూడా విలువైనదే. ఈ విలువైనటువంటి మాట మన జీవితానికి విలువనిస్తూ ఉంటుంది కదా. హల్లెలూయా, హల్లెలూయా. మిస్ అయితే పర్వాలేదులే అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది పేర్లే చెప్పమంటారా? మిస్ అయితే పర్వాలేదు అనుకునే పేర్లు చెప్పమంటారా? మిస్ అయితే పర్వాలేదులే అనుకునే వాళ్ళు లేరా? దేవుని వాక్యము బ్రేకులు పడినా పర్వాలేదు,
మన పనులు మనం ముగించుకొని వద్దామని వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు వెళుతున్నటువంటి పరిస్థితులు కనబట్టలేదా? నీ పని ముఖ్యమా, వాక్యం ముఖ్యమా? మిగిలిన సంగతులు కూడా అట్లాగే గ్యాప్లు అయిపోయావు. మధ్యలో వాళ్ళు ఏదైనా విషయం చెప్తుంటే మధ్యలో గ్యాప్ ఇచ్చి మరలా వచ్చి కూర్చొని అక్కడి నుంచి మొదలు ఇందాక నేను వినలా ఏంటి మళ్ళీ చెప్పు, కొంచెం పని ఉండి లేదు మళ్ళీ చెప్పు. ఏమడుగుతున్నావు నీవు? ఏం అడగగలుగుతున్నావు తెలుసా? ఈ లోక సంబంధమైన సంగతులు ఎక్కడ ముగించబడి అక్కడి నుంచి ప్రారంభించాలి. దేవుని వాక్యం అయితే నీవు ఎక్కడ వస్తే అక్కడ ప్రారంభం అనుకొని ఏం చేస్తుంటావు? లేరా? హల్లెలూయా. దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? వాక్యం ఎంత విలువైందో తెలుసా? దేవుని ప్రతి మాట నన్ను బ్రతికిస్తూ ఉంటుంది. హల్లెలూయా. అదే చెప్పబడుతుంది, దేవుని ప్రతి మాట కూడా ఆయన మాట్లాడితే జీవం వస్తుంది. నిర్జీవమైన వాటిని దేవుడు కలుగచేయలే, తన మాట ద్వారా జీవము కలిగించాడు అన్నిటికీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్నిటికీ జీవమే వచ్చింది. ఒక మాట పోతే ఏం పోయినట్లు? అన్నీ పోయినట్టుగా లోక సంబంధమైన విషయాలలో ఏది ఒక్క మాట కూడా పొల్లు పోకుండా వినగలుగుతాం. దేవుని మాటకు వచ్చేటప్పటికి ఏమవుతుంది? అది నీకు ఆనందము, అది నీకు సంతోషము, అది మధురము, అది ధన్యకరమైన స్థితినిస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని వాక్యము నా జీవితానికి మేలుకరమైనది. 37వ కీర్తన 31వ వచనం. 37వ కీర్తన 31వ వచనం. వారి దేవుని ధర్మశాస్త్రము వారి వారి హృదయములలోనున్నది. వారి అడుగులు జారవు. హల్లెలూయా. చాలు. దేవుని యొక్క వాక్యము చేత నింపబడితే దేవుని ధర్మశాస్త్రం వారి హృదయాల్లో ఉంది, వారి అడుగులు జారవు. దేవుని యొక్క వాక్యము చేత నింపబడిన వారి జీవితాలు జారకుండా దేవుడే నిలబెట్టగలిగిన వాడు. దేవుని వాక్యమే నిన్నేం చేస్తుంది? నిలబెడుతూ ఉంటుంది. దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నది, వారి అడుగులు ఏమవట్లేదు, జారట్లేదు. దేవుని యొక్క వాక్యము చేత నింపబడుతున్నటువంటి నీ జీవితానికి అది ప్రయోజనకరం, అది ధన్యకరం, అది సంతోషం, అది మధురమైనది. అది నీ అడుగులు తడబడకుండా జారకుండా కాపాడగలిగింది దేవుని యొక్క వాక్యమే. దేవునికి స్తోత్రము కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యమును నీ జీవితానికి అన్వయించుకొని తీసుకెళ్ళాలి. ఇది పద్ధతి. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పబడుతున్నటువంటి వాక్యము నాకు కాదు అనుకొనవద్దు. దేవుని వాక్యాన్ని నీవు అన్వయించుకొని నిన్ను పెట్టుకొని ఎజ్కేలుతో, ఇర్మియాతో నీవు మాట్లాడావు, ప్రభువా నాతో కూడా అలాగే మాట్లాడు. నీ వాక్యము చేత నేనేం చేయాలి? నింపాలి. నీ వాక్యాన్ని నేను భుజించాలి. కీర్తన గ్రంథములో ఉన్నటువంటి భక్తుడులాగా ఆ నింపుకున్న వాక్యాన్ని దివారాత్రములు నేను ధ్యానించాలి. నేను నాకే మాటని నీవు అనుకొనగలిగితే నిశ్చయముగా నీవు ధన్యుడివే. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యమును గురించి మాట్లాడే సంగతులు మనలో కనబడినప్పుడు మనం ప్రయోజనకరమైన స్థితిలో ఉన్నామన్న సంగతి నీవు చెప్పనవసరం లేదు. సాక్ష్యం ఇచ్చి నీవు మాట్లాడిన మాటే సాక్ష్యం ఇస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతిమంతులు, భక్తి కలిగిన వారు ఇద్దరు మాట్లాడుతుంటే దేవుడు ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. భక్తిహీనులు మాట్లాడితే భక్తిహీనులే ఆలకిస్తూ ఉంటారు. నీవు మాట్లాడుతున్న మాట ఎవరు ఆలకించాలి? దేవుడు ఆలకించాలి. దేవునికి స్తోత్రము కలుగునుగా. హల్లెలూయా. ఎన్ని సంగతులు నేర్చుకున్నా, ఎన్ని సంగతులు నేర్చబడుతున్నా మరిచిపోతున్నటువంటి పరిస్థితులు మన జీవితాల్లో కనబడుతున్నాయి. నీవు మాట్లాడుతుండగా, భక్తి కలిగిన వారు మాట్లాడుతుండగా, నీతిమంతులు మాట్లాడుతుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించాలి. నా సంగతులు మీరు మాట్లాడుకుంటున్నారని దేవుడు ఆలకించాలి. ఆలకించేటట్లుగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే నీ ధ్యానమై ఉండాలి. నీ ధ్యానం ఏదై ఉండాలి? దేవుని వాక్యమే కదా. దివారాత్రములు దానిని ధ్యానించేవాడు. గొప్పగా చెప్పలేదు కదా వాక్యం అనుకోవద్దు. వాక్యం చెప్తున్నది ఏదైనా రాయబడింది పరిశుద్ధాత్మ ద్వారా చదవబడుతున్న మాటలే మనకు ఆధారం. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. ఒక్క 2 నిమిషాల్లో చెప్పబడిన వాక్యం, ఇప్పటి వరకు చెప్పబడిన వాక్యం అర్థమైందా లేదా? దేవుని వాక్యము నేనేం చేయాలి? భుజించాలి. నా కడుపును, నా హృదయాన్ని ఏం చేయాలి? వాక్యంతో నింపుకోవాలి. వాక్యం ఏం చేస్తుంది? సంతోషపరుస్తుంది. వాక్యము నాకు ఆనందాన్ని కలుగజేస్తుంది. వాక్యము నా అడుగులు జారకుండా కాపాడుతుంది. వాక్యాన్ని నేను ధ్యానిస్తే ధన్యుడు నవ్వుతాను. అర్థమైందండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థం అవ్వకపోయినా ఇక్కడే ఉంటా, నువ్వు ఇక్కడే ఉండు, మేము ఇక్కడ ఉండం అనొద్దు. నేను ఇక్కడే ఉంటా, వాక్యాన్ని చెప్తూనే ఉంటా. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను తీసుకున్న మాట, నేను అనుకున్న మాట మీకు కూడా అర్థమైతేనే ఉపయోగం. ఇవి అర్థమైతే కాదు కదా. దేవుని వాక్యం ఏమవ్వాలి? అర్థం అవ్వాలి. ఇప్పటి వరకు చెప్పబడిన సంగతి అర్థమైంది కదా. ఇంకా 2 విషయాలు ఉన్నాయి. అందుకనే ఎప్పుడు మీ ఐక్యూని టెస్ట్ చేయాలి, లేకపోతే మీ సహనాన్ని కూడా నేనేం చేయాలి? సహనాన్ని కూడా టెస్ట్ చేయాల్సి వస్తుంది. వీళ్ళ తమ్ముడు ఒకడు ఉన్నాడు, నిన్న వచ్చి నీ చెయ్యి వెచ్చగుందా అన్నాడు. ఎందుకురా అన్న, నాకు వెచ్చగుంది కదా చూడాలంటున్నాడు. మరి అదయ్యం, వాడి తెలివేందో నాకు అర్థం కాదు. నా చెయ్యి వెచ్చగుంటే వాడి వెచ్చదనం తెలియదని మమ్మల్ని అడుగుతున్నాడు అన్న. బయటకు వచ్చి నీ చెయ్యి వెచ్చగుందా? ఎందుకు? వాడి మెడ పెడతానంట, వాడికి వెచ్చగా అనిపిస్తుందంట. నా చెయ్యి వెచ్చగా ఉంటే ఎంత తెలివిగా ఉన్నాడు తెలుసా వాడు. దేవునికి స్తోత్రం కలుగు. ఎంత తెలివిగా ఉన్నాడండి వాడు. ఎంత తోడు. ఏమడిగాడు నన్ను? నాకు జ్వరం వచ్చిందో లేదో చూడంటే ఒక మాటతో పోద్ది. నీ చెయ్యి వెచ్చగుందా? నాకు వెచ్చగా అనిపిస్తుందంటే నాదే కాలుతుంది. మనం మాట్లాడేది అదే. ఎంత మనం అజ్ఞానులుగా ఉంటామనేది ఇంకా అర్థం అవ్వాలి. నీ చెయ్యి వెచ్చగా ఉంటే నా వెచ్చదనం నీకు తెలియదు. దేవుని వాక్యం కూడా అలాంటిదే, మనకు బోధిస్తుంట, మనకు తెలియని సంగతులు నేర్పిస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వాక్యము నాకు సంతోషం ఇస్తుంది. వాక్యముతో నింపబడితే నా అడుగులది జారనీయదు. హల్లెలూయా. దేవుని వాక్యము నా అడుగులు జారనీయదు. సామెతల గ్రంథము 4వ అధ్యాయం, సామెతల గ్రంథము 4వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూస్తే, నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, దొరికిన వారికి జీవము, వారి సర్వ శరీరానికి ఆరోగ్యం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని వాక్యము దొరికితే నువ్వు భుజించు. దేవుని వాక్యం ఏమైంది? నాకు జీవం. ఇందాక చెప్పాను ఒక మాట, ఆయన మాటకేముంది? జీవం ఉంది. అవి నాకు దొరికితే నా నిర్జీవమైన ప్రతి పరిస్థితిలో దేవుడు తన వాక్కు ద్వారా జీవమును కలుగజేస్తాడు. అది తెలుస్తూనే ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. జీవం వచ్చిన సంగతి నాకు తెలుస్తూనే ఉంది. దేవునికి స్తోత్రం. మీరు చెప్పాల్సిన పనేం లేదు. నోరెత్తి మాట్లాడకుండా సమాధానం చెప్పగలిగిన వాళ్ళు మీరే. దేవునికి స్తోత్రం కలుగుతున్నారు. వినేవారందరూ కూడా గుర్తుపెట్టుకోండి, సంఘము మాది చాలా గొప్పది. సమాధానం మాట్లాడకుండానే ఏం చేస్తారు? మాకు సమాధానం, నోరు తెరవకుండా సమాధానం ఇచ్చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన వాక్యము నాలో ఏం కలుగు చేస్తుంది తెలుసా? జీవమును కలుగజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దొరికిన వారికి అది జీవం, సర్వ శరీరమునకు ఆరోగ్యము. దేవుని వాక్యం ఏం కలుగజేస్తుంది? దేవుని వాక్యం అంటే ఆయన మాటే. ఆ మాటతో నింపుకో. దేవుని వాక్యము సర్వ శరీరమునకు ఆరోగ్యమును కలుగజేస్తుంది. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. దేవునికి స్తోత్రము కలుగునుగా. దేవుని వాక్యముతో నీవు నింపబడాలి. దేవుని యొక్క వాక్యమును నింపుకోవాలి. దేవుని వాక్యము నీ జీవితానికి మేలే, కానీ అది ఏ మాత్రమును కూడా కీడు కాదు. అది తేనె వలె మధురంగా ఉంటుంది. ధన్యకరమైన స్థితినిస్తుంది. సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేస్తుంది. నేను జారిపోకుండా, లోకములోనికి పడిపోకుండా కాపాడగలిగింది దేవుని యొక్క వాక్యమే. ఈ దేవుని వాక్యము నాలోనికి వస్తే నిర్జీవమైన ప్రతి పరిస్థితికి జీవాన్ని ఇవ్వగలిగింది దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. ఈ వాక్యము నాలో ఉంటే నాలో నుండి జీవధారలు బయలుదేరతాయి. దేవునికి స్తోత్రము కలుగునుగాక.
హల్లెలూయా. జీవదారులు బయలుదేరుతాయి. యోహాను సువార్తలో ఒక స్త్రీని మనం చూడవచ్చు. 4వ అధ్యాయంలో మనం చూస్తే 13వ వచనంలో యోహాను సువార్త 4వ అధ్యాయం. అందుకు యేసు, ఆ, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పిగొనడు. నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వారిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండును అని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ వాక్యము, ఈ నీరు దేవుడు మాట్లాడుతున్నటువంటి సంగతి చూడండి. నిత్య జీవమునకై ఎందుకు నింపుకోవాలంటే, ఇవి నిత్య జీవమునకై నిన్ను సిద్ధపరిచేది వాక్యమే. ఏమన్నాడండి? నిత్య జీవమునకై నీలో ఊరెటి ఊట. దేవునికి స్తోత్రము కలుగునుగా. వానిలో ఊరెడి ఊట దేని కొరకు? వాక్యమును ఎందుకు నింపుకోవాలి? వాక్యముతో ఎందుకు నింపబడాలి అంటే, నిత్య జీవమునకై నువ్వు సిద్ధపడుతుండగా ఈ వాక్యము నీలో నిత్యము ఊరెడి ఊట వలె ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని వాక్యముతో నీ హృదయాన్ని నీవు ఏం చేయాలి? నింపుకోవాలి. వాక్యము చేత నింపబడాలి. ఇది నిత్య జీవముకై నీలో ఊరెడి నీటి ఊట. బిగ్గరగా చెప్పాడు ప్రభువారు. దేవునికి స్తోత్రం. నేను అది సైలెంట్ చేశాను. మీ సంగతి నాకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది అప్పుడప్పుడు ఇంగ్లీష్ పదాలు సైలెంట్ అవుతాయి అంట. మరి ఎందుకు అవుతాయో తెలియదు. అవి కామ్ అన్న మాటలో కొన్ని ఏమవుతాయమ్మా? సైలెంట్ అవుతాయా? మనకు చెప్తాయా ఏమైందంటే సైలెంట్ అయిందా? అన్నీ ఒకే రకంగా నిలబడి ఉన్నాయి, కానీ మనం చెప్తాం అది సైలెంట్ అయిందండి అని. అందరి మధ్యలో మనం కూడా సైలెంట్ అయిపోవాలి కొన్ని విషయాల్లో. అంత మాత్రం చేత మనం తక్కువయ్యాం కాదు. ఆ సైలెంట్ అనే పదం లేదనుకోండి, అక్కడ అర్థమే లేదు. అర్థమైందా? మేము ఇంగ్లీష్ మీడియం కాదంటారు కదా మీరు. దేవునికి ఇష్టం. నేను మాత్రం ఇంగ్లీష్ మీడియమా చెప్పట్లా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీరు ఇంకా మౌనంగా ఉన్నారు ఎందుకు? దేవునికి ఇస్తారు. మనం చెప్పాలి. వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకన్నా మనమే గట్టిగా చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కనుక సైలెంట్గానే ఉంటారేమో. మనం తెలుగు మీడియం కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూసారా? కామైనంత మాత్రాన దాన్ని పక్కన పెట్టారనుకోండి, ఇది కాముగా ఉందలేని పక్కన పెడితే ఏమైపోద్ది? మళ్ళీ మీనింగ్ వచ్చేసిందా ఇంగ్లీష్లో? దేవునికి అర్థమే మారిపోద్ది. కానీ అది తీసేయటానికి మిగిలిన వాటికి ధైర్యం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు అసలు సంబంధమే లేదని తీయటానికి వీలు లేదు. అది లేకపోతే మిగిలిన వాటికి ఏం లేదు, అర్థమే లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము నీలో లేకపోతే నిత్య జీవమునకు మనం వారసులము కానే కాం. దేవుని వాక్యము చేత నీవేమై ఉండాలి? నింపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యపు సంగతిలో 3 విషయాలు చెప్దాం అనుకుని. ఇప్పుడు ఒక విషయానికి ఒక అరగంట అయింది. వాక్యముతో నిండాలి. క్రైస్తవుడు నిండాలి, మండాలి, పండాలి. 3 విషయాలు వాక్యం. క్రైస్తవుడు ఏం చేయాలి? నిండాలి. రెండవదిగా మండాలి. మూడవదిగా పండాలి. పండాలంటే పండుకుంటారా? అర్థం అది కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఏమై ఉండాలి? ఇదైతే గుర్తుంటుంది మీకు, అందుకే చెప్పేశాను, రివీల్ చేశాను. క్రైస్తవుడు ఏమై ఉండాలి? నిండాలి. రెండవదిగా మండాలి. మూడవదిగా పండాలంటే అర్థం ఏంటి? ఫలించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తిన్నాం గనక పండాలి కాదు. ఇది యాస భాష వాడి దీనికి వాడొద్దు. పండాలంటే ఫలించాలి. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం.
అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమైనట్లుండేను. మీరు అతని వెలుగులో ఉండి దేవునికి స్తోత్రం. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమైనట్లున్నాడు. దేవుని యొక్క వాక్యమును బట్టి, దేవుని యొక్క వాక్యమును నింపుకున్న మన జీవితాల్లో దేవుని ఆత్మచేత నీవేమి ఉండాలి? మండుచున్న వారేవై ఉండాలి. ఇది లేనిదే మన జీవితానికి పరిపూర్ణత లేదు. నీవేం చేయబడాలి? దేవుని యొక్క వాక్యము సమృద్ధిగా నీలో నిండాలి. తర్వాత నీవేం చేయాలి? మండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇతడు మండుచు ప్రకాశించుచున్న దీపమైనట్లుండేను. యోహాను గురించి గొప్ప సాక్ష్యం ఇది. దేవుడు మనకు కూడా గొప్ప అవకాశాన్ని దయచేస్తున్నాడు. 104వ కీర్తన 104వ కీర్తన 4వ వచనాన్ని మనం చూస్తే, వాయువులను తనకు దూతలుగాను జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగా. హల్లెలూయా. తన సేవకులను లేక తన బిడ్డలైన వారిని, తనకు పరిచర్య చేయవారిని, తనకు పరిచారకులను తాను ఏర్పరచుకున్న వారిని దేవుడు అగ్ని జ్వాలలుగా చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అగ్ని జ్వాలలుగా దేవుడు మనలను మార్చాలి. అగ్ని జ్వాలల వలె మండించబడిన వారమండి. హల్లెలూయా. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. అమ్మా, నేను ఇప్పుడు కొంచెం ధనవంతుడిని అయ్యాను కనుక అడుక్కొని వద్దు నన్ను. బాగుందా? నన్ను మీరు తిడతారు, ఏమయ్యా అన్నీ బాగానే ఉన్నాయిగా, ఇంకా ఎందుకు అడుక్కుంటున్నావు? అడుక్కోకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి. దేవునికి స్తోత్రం కలిగి ఎన్నో విధాలుగా చెప్పేది. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి, వ్యర్థమైతే పక్కన పడేసింది పర్లే. ఇది మనము ఒక సంఘముగా పునాది కట్టబడిన సంఘం అంటే ఒక విశ్వాస జీవితంలో ఒక స్థిరమైనటువంటి పునాది మీద కట్టబడింది. స్తుతులతో నింపబడినది. పాట పాడాం కదా. స్తుతులతో నింపబడినటువంటి అపోస్తులటువంటి బోధలో ఉన్నటువంటి మనం ఇవి కలిగిన వాడు ధనవంతుడే. హల్లెలూయా. మరలా ఆ స్తుతి కోసం నన్ను పేదరికమైన స్థితిలోనికి మార్చొద్దు. దేవునికి స్తోత్రం కలిగిన. అర్థమైందండి? ఎంత వివరణ ఇవ్వాల్సి వస్తుంది, మరి ఏం చేస్తాం? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నచ్చిందా? నచ్చపోయినదే ఈయనంటే అడుగుతాడు మళ్ళీ అదే అంతే. అందుకే నచ్చినా నచ్చకపోయినా అదే. స్తుతిలో సమృద్ధితో నింపబడినటువంటి మనం స్తుతి కోసం ఏం చేయకూడదు? అడుక్కోకూడదు. స్తుతి కోసం నేను అడుక్కోకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. అది ఎన్నిసార్లు చెప్పండి కాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి చెరులో ఉన్నప్పుడు కూడా అలా ఉంటుందో, లేదా మన దగ్గర తెచ్చినప్పుడు అలా ఉంటుందో, కానీ ఎంత రుద్దిన వాసన పోదు అది. వండుతూ ఉంటే నిమ్మకాయ వేస్తామో పెరిగేస్తామేమో తెలియదు, కానీ చెరువులో ఉన్నప్పుడు మరి ఏ వాసన వస్తుందో తెలియదు. తీసిన తర్వాత అసలు పని దగ్గరకు వచ్చేటప్పటికి ఎంత రుద్దినా పోదు. వాక్యంతో మరి ఇంటి దగ్గర ఎట్టా ఉంటారో తెలియదు, కానీ రుద్దినా 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 ఏమవుదు? ఏం విన్నానా చెప్పుకో. దేవునికి స్తోత్రం కలిగిన. యెహోవా యందు నమ్మి కొంచెం వారు కదలక నిలుచు నిత్యం నిలుచు జీవన కోట మళ్ళీ ఉంటారండి. వాక్యం దేవునికి స్తోత్రం కలిగి. నువ్వు ఎన్ని చెప్పినా కదలలేదంటే, స్తుతికి కూడా కదలలేదంటే నువ్వు ఎంత శక్తివంతుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇది సంతోషపరిచేది కాదు. ఇది మీరు అనుకుంటున్నారు ఇదేదో పాస్టర్ని ఉజ్జింపు చేయడానికి కాదు, దేవుని మహిమపరిచేది. ఇది గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి మహిమపరిచేది. మీరు ఎన్నన్నా చెప్పండి, మీరు గొప్పగా లేచి ఎన్నన్నా చెప్పండి, దేవుణ్ణిచ్చి సంతోషపరిచేది స్తుతి మాత్రమే, కానుక కాదు. హల్లెలూయా. స్తుతి మాత్రమే సంతోషం. స్తుతి మాత్రమే దేవునికి సంతోషం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం చెప్పాలి, మనం చెప్పాల్సిందే. హల్లెలూయా. ఎవరెన్ని మాట్లాడుకున్నా
దేవుడు చేసిన ప్రతి కార్యం ఏం చేయాలి? ప్రతి కార్యం చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకుంటావు, కానీ ప్రతి కార్యం నీ ఎడలు చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకో. అర్థమైందండి? ఇవన్నీ అర్థం అవ్వాలంటే మొదట్లో మేము 2వ షిప్లో రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీరు ఇంకా మొదటి షిప్లో, నేను 2వ షిప్లోకి వచ్చేసా. అవునా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రతీకారం చేసిన జీవితాంతం ప్రతి కార్యమును నీ ఎడల చేస్తున్న దేవుడు ఏమవుతున్నాడు? మరుగైపోతున్నాడు. దేవుణ్ణి స్తుతించడానికి నా శక్తి చాలదు, నా జీవితం చాలదు. ఉన్నంతలో ప్రభుని ఏం చేయాలి? నేను స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను. రాజా 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 రాజాధిరాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. రాజా 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 రాజాధిరాజువు నీవు, దేవా 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 దేవాది దేవుడవు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. 104వ కీర్తన మొదటి వచనంలో ఉన్న మాట. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన వాయువులను తనకు దూతలుగాను, అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగా ఆయన చేసుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. అగ్ని జ్వాలలుగా లేక మండుచున్న వారిగా దేవుని కొరకు అంత్య దినాలలో దేవుని బిడ్డలుగా మనము కనబడాలి. ఏం చేయబడాలి? మనం వాక్యముచే నింపబడాలి, ఆత్మచే మండాలి, నిండాలి, మండాలి. హల్లెలూయా. అపోస్తుల కార్యగ్రంథము 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. అపోస్తుల కార్యగ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం. ఇవన్నీ మనం చూస్తే చదువు. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, నిండారు. దేవునికి స్తోత్రము కలుగునుగా. హల్లెలూయా. అందరి మీద వేసి రుద్దొద్దు, అందరికి ఒక్కొక్కరి మీద అనే మాట ఇక్కడ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనం అందరి మీద వేయటం అలవాటు అయిపోయింది. ఒక్కొక్కరి మీద అందరు కూడి ఉన్నా, ఇంటి మీదకు దిగినా, ఇంటిలోనికి దిగినా, గదిలో పరిశుద్ధాత్మ నిండిన ఒక్కొక్కరిని నింపినట్లుగా చూడగలుగుతున్నాం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిరి. నీవేం చేయబడాలి? దేవుని అగ్ని నీ మీదకి వచ్చినప్పుడు, దేవుని ఆత్మతో నింపబడుతున్నప్పుడు నీవు మండుతూనే ఉంటావు. హల్లెలూయా. అగ్ని జ్వాలలు, ఇక్కడ మాట్లాడబడుతున్న మాటను చూడండి. అగ్ని జ్వాలలు వంటి నాలుకలు విభాగింపబడి, అగ్ని జ్వాలలు వంటి నాలుకలు విభాగింపబడి ఒక్కొక్కరి మీద వ్రాలినట్లుగా చూడగలుగుతున్నారు. దేవుడు తన శక్తితో మనలను నింపుతూ ఉన్నాడు. అగ్ని మనల్ని ఏం చేయాలి? మండించాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ పరిశుద్ధాత్మ శక్తిని నేను చేయాలి? మండించాలి, మండాలి. దేవుని కొరకు మండేవాడవై నీవు ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ స్టెఫను చూస్తే 6వ అధ్యాయం 15వ వచనంలో సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె వారికి కనబడెను. హల్లెలూయా. ఆయన ముఖము చూచినప్పుడు ఈ ముఖం ఎలా ఉంది?
దేవదూత ముఖం వలె ఉందంట. 8వ వచనం ఉంటుంది, స్టెఫను కృపతోను బలముతోను నిండినవాడై ప్రజల మధ్య చాలు, కృపతో బలముతో నింపబడ్డాడు. ఈ వెలుగుతో నింపబడినటువంటి స్టెఫను చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె ప్రకాశించెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమవుతున్నాడు స్టెఫను? చచ్చే వరకు కూడా మండుతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చనిపోయే వరకు కూడా మండుతూనే ఉన్నాడు. నీవు దేవుని కొరకు ఏం చేయాలి? మండాలి. అనేకులు మంటుంటుంది, మండుతూ ఉంటారు, వారు వేరే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రజలందరూ మండిపడ్డారు, అది వేరే మండి. నీవు మండవలసింది ఎలాగా? దేవుని యొక్క ఆత్మతో నీవు మండాలి. దేవుని యొక్క ఆత్మతో నువ్వు మండాలి. దేవుని యొక్క ఆత్మ నిన్ను వెలిగించాలి. నిన్ను చూచిన వాడు మండుచు ప్రకాశించుచున్న దీపమైనట్లుండేను. దేవునికి స్తోత్రము కలుగునుక. తన పరిచారకులను దేవుడు ఎలా చేస్తున్నాడంట? అగ్ని, గట్టిగా మర్చిపోయారా? ఇంకా సోమవారం, మంగళవారం, బుధవారం ఏం మాట్లాడతాం? తన సేవకులను, తన బిడ్డలైన వారిని దేవుడు అగ్ని జ్వాలలుగా, దేవునికి స్తోత్రంగా, అగ్ని జ్వాలలుగా చేస్తూ ఉన్నాడు. నీవు కూడి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడిని ఎలా చేయాలి? అగ్ని జ్వాలల వలె. దేవునికి స్తోత్రం కలిగినగా. దేవుని వాక్యము చేత, మాట చేత నీవేం చేయబడాలి? నిండాలి. దేవుని ఆత్మ చేత మండాలి. ఇప్పుడు మండినప్పుడే నీవేం చేయగలుగుతావు? దేవుని కొరకు పండేవారవై నీవు ఉంటావు. హల్లెలూయా. ఇవి లేకుండా ఫలింపు అనేది మన జీవితానికి లేదు. నీవు దేవుని యొక్క వాక్యమని నా విధంగా చేస్తుంది. లూకాసు వార్త 8వ అధ్యాయం చూస్తే దేవుని వాక్యము బోధించబడుతూ ఉంటుంది. 3 విషయాలు ఈ భాగంలో చెప్పబడుతున్నటువంటి సంగతులు వస్తుంటాయి. 9వ వచనంలో ఆయన శిష్యులు ఈ ఉపమాన భావం ఏమిటని ఆయనను అడుగగా, ఆయన దేవుని రాజ్య మర్మములెరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఇతరులైతే చూచియు చూడకయు వినియు గ్రహింపకయు ఉండునట్లు వారికి ఉపమాన రీతిగా బోధింపబడుచున్నవి. ఈ ఉపమాన భావమేమనగా, విత్తనము దేవుని వాక్యం. విత్తనము దేవుని వాక్యం. చాలు. విత్తనం అనేది దేవుని యొక్క వాక్యం. సంతోషము, ఆనందం వస్తుందని ఇక్కడ కూడా ఉంటుంది. దేవుని వాక్యం అనే విత్తనము నీ హృదయంలో ఏం చేయబడాలి? వాక్యముచే నింపబడాలి. దేవుని యొక్క ఆత్మ దాన్ని కాస్తూ ఉంటుంది, కాపాడుతూ ఉంటుంది, నిన్ను మార్చుతూ ఉంటుంది. 3వ విషయం, ఈ వాక్యము నీ హృదయంలో ఉన్నప్పుడు నీవు ఫలించేవాడవై ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ ఉన్నది దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి సంగతి. 8వ అధ్యాయంలో 15వ వచనం, మంచి నేల నుండి విత్తనమును పోలిన వారు ఎవరనగా, యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. దేవునికి స్తోత్రము కలుగునుగా. ఓపికతో ఫలించేవారు. ఎవరి కొరకు? దేవుని విత్తనమనే వాక్యం. ఈ వాక్యముతో నీవేమండాలి? నింపబడాలి నీ హృదయములో. ఈ వాక్యమునకు దేవుడు తన శక్తిని కలిగిస్తున్నాడు. ఈ వాక్యము ద్వారా నీవు జీవిస్తున్నావు. ఈ వాక్యము నీలో ఏం చేస్తుంది? కార్యమును జరిగిస్తున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా, యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యమును విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించేవారు. దేవుని కొరకు పంట పండుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అపోస్తలుల కార్యగ్రంథములో మీరు చదవద్దు, ఒక మాట చెప్తాను. దేవుడు మాట్లాడుతున్నాడు వారితో, మీరు పైనుండి శక్తి పొందే వరకు యెరూషలేమును వదిలి వెళ్ళవద్దు. ఇది దేవుని మాట. 2వ మాట, వారెళ్ళి కూడగా దేవుని వాక్యము వారి హృదయంలో నింపుకున్నారు. 2వది, వారెళ్ళి కూడగా ఆత్మతో మండారు. 3వది, పేతురు లేచి వాక్యమును ప్రకటించగా 3000 మంది బాప్తిసం పొందారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 1
వాక్యముతో నిండాలి. రెండవది ఆత్మతో మండాలి. మూడవది ఆ మండిన వాడు లేస్తే 3000 మంది మారారు. ఇది ఫలింపు కదా. ఇలా పండాలి క్రైస్తవ జీవితం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇలాగా పండాలి. నీవు వెనకడుగు వేయకూడదు. ఏప్రిల్కి రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, వాక్యమును విన్నాం, వెలిగించబడ్డాం, రుచి చూచాం, తప్పిపోయాం. ఈ సంగతులు కాదు మనలో కావాల్సింది. దేవుని మాట విన్నావా? వాక్యాన్ని నీ హృదయంలో నింపుకున్నావా? దాన్ని అవలంబించే స్థితి నీవు కలిగిన వాడవై ఉండి ఏ శక్తి కొరకైతే కనిపెట్టమని దేవుడు మాట్లాడాడో ఆ హృదయములో వాక్యమును నింపుకొని వెళ్ళి వారు ఏం చేస్తున్నారు? దేవుని కొరకు మండారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 120 మంది ఒక్కొక్కరు ఒక మంటగా మండించబడ్డారు. ఈ మండించబడిన వారు లేచి మాట్లాడుతుంటే హల్లెలూయా, దేవుడు అనుకున్న పంట ఏదో అది పండింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక్క బోధకు, ఒక్క వాక్యానికి హృదయంలో ఏమవుతుందో తెలుసా? వారు నొచ్చుకున్న వారై, గుచ్చబడిన వారై, అయ్యా మేమేం చేయాలి? ఒక మాటకు 3000 మంది బాప్తిసం పొందిరి. 2వ అధ్యాయం 37 వచనం అపోస్తలుల కార్యం. 2వ అధ్యాయంలో ప్రభువారు చెప్పిన మాట, 2వ అధ్యాయంలో వారు, 1వ అధ్యాయంలో ప్రభువారు చెప్పిన మాట, 2వ అధ్యాయంలో వారు వెళ్ళినటువంటి అనుభవాలు, 2వ అధ్యాయం చివరకు వచ్చేటప్పటికి వారు విన్నారు, నిండారు దేవుని వాక్యం చేత, దేవుని ఆత్మ చేత మండారు, దేవుని కొరకు ఏం చేశారు? పండారు. దేవునికి స్తోత్రం. దేవునికి సంతోషమేది? దేవునికి సంతోషమేది? నీ వాక్యం చేత నిండాలి, దేవుని ఆత్మ చేత మండాలి, దేవుని కొరకు కొన్ని ఫలాలు పండాలి. ఇది దేవుడు కోరుతున్నది. యోగ్యమైనటువంటి స్థితిలోనికి మనం రావాలని కోరుతూ ఉండగా దేవుని కొరకు నీవు బ్రతకకపోతే నీవు ఎంత చేసినా వ్యర్థమనే సంగతి నువ్వు గ్రహించి ఈ దినము నుండి అయినా మన జీవితాలను మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దామటువంటి కృప దేవుడు మనకు దయచునుగాక. దేవుడు తన మాట దీవించునుగాక. హల్లెలూయా. తల్లు వంచండి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి స్తుతి స్తుతి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. ఇది నా పలహారంగా నెహ్నారావు జ్యోతి గారు, అదేవిధంగా రాజేంద్ర అరుణ వారు పలహారాలు తీసుకొచ్చినారు. సంఘము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ ధన్యతను బట్టి వాక్యముతో నిండినటువంటి అనుభవాలు, దేవుని యొక్క ఆత్మతో మండినటువంటి అనుభవాలు, ఇవి 2 అనుభవాలు కలిగి దేవుని కొరకు పండే స్థితిలోనే ఉండాలి. వారి కొరకు ప్రభు వస్తున్నప్పుడు బల నమ్మకమైన మంచి దాసుడని పిలువబడేటటువంటి స్థితిలోనికి మనం ఉండాలని దేవుడు మనల్ని కోరుతూ ఉండగా మరుగైనటువంటి లేక మరుగున పడిపోయినటువంటి స్థితిలోని ఉన్నట్లయితే దేవుడు ఈ ఉదయకాల సమయంలో నా కొరకు మాట్లాడబడినటువంటి ఈ మాటను బట్టి నేను నేర్చుకోవలసిన సంగతులలో అనేకమైన ఉన్నవని గుర్తెరగగలిగితే నిశ్చయముగా దేవుడు సంతోషించగలిగిన వాడే. హల్లెలూయా హల్లెలూయా. సుసన్న ప్రార్థన చేస్తాను. స్తోత్రం స్తోత్రం దేవా, మహాపరిశుడానికి వందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నాం దేవా. గతించిన పునరుద్ధానం నుంచి నాయన ఇప్పటి వరకు మమ్మల్ని అందరినీ కాచి కాపాడు దేవా. ఈ ఆరాధన అంతట్లో దేవా నీ కృపా కాపుదల ఉంచిన విధానము కొరకు మీకు వందనాలు స్తోత్రాలు. చెప్పబడిన సాక్ష్యాల కొరకు మీకు వందనాలు. బిడ్డలు మీరు బలపరచండి, మంచి ఆరోగ్యాలు కావలసిన ఈవులు మీరు దయచేయవలసిందిగా కోరుచున్నాం దేవా.
విన్న వర్తమానము కొరకు మీకు వందనాలు స్తోత్రాలు దేవా. ఆనాటి కాలంలో హెస్కేలు నాయన గొప్ప ప్రవక్త నాయన, ఒక పెద్ద ప్రవక్తత్వం మీరు సెలవిస్తున్నారు దేవా. చక్కగా నిలబెట్టి దేవా, వాక్యమును భుజించమంటున్నారు దేవా. అది కడుపులోకి వెళ్ళిన తర్వాత వాక్యము ద్వారా నింపబడి వారుగా ఉండటానికి సహాయం చేయండి. ఆ వాక్యము మాలో మంట మండించాలి దేవా, మీకు వందనాలు. ఆ వాక్యము ద్వారా మండబడిన వారమే దేవా, ఆత్మఫలములతో నింపబడిన వారుగా ఉండటానికి కృప చూపించండి దేవా. ఇన్న వర్తమానము కొరకు మీకు వందనాలు స్తోత్రాలు. ఏదో వింటున్నాము వెళుతున్నాము అని కాదు కానీ దేవా, దైవికంగా ఏ విధంగా మీ సన్నిధానంలో నిలబడాలో దేవా, వాక్యము మాలో నాయన ఎలా సరిచేయబడాలో దేవా, మేము ఇంకొకరికి నాయన ఎలా ఆదర్శంగా నిలబడాలో దేవా, విన్న ప్రతి మాట కొరకు నీకు వందనాలు స్తోత్రాలు దేవా. ఆత్మతో నింపబడినప్పుడే దేవా, ఆ ఆత్మ ద్వారా వాక్యము పనిచేసిన అనేకుల్ని మీ వైపు తిప్పగలిగిన మనస్సు దేవా, మీలో వారి వండి నడిపించే దేవుడు నాయన. ఆ నాటికల్లో స్టెఫను ముఖము చూడలేకపోయారు దేవా, అంత ఆత్మతో దేవా నింపబడి దేవా మీ కొరకు మండించాడు, ఫలించాడు దేవా, మీకు వందనాలు. అటు జీవితాలలో నాయన మేము కూడా దేవా అవలంబించి వారు ఉండటానికి సహాయం చేయండి. సరిచేసుకునే విషయాల్లో దేవా, సరిచేసుకుని వద్దకు నాయన ముందుకు కొనసాగు వారి ఉండటానికి కృప చూపించండి. వచ్చిన ప్రతి ఒక్కరి కొరకు నీకు వందనాలు స్తోత్రాలు చేయించుకుంటూ యేసు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.